గురు పూర్ణిమ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గురువును ఏ విధంగా సేవించాలి, అర్చించాలి, ఆరాధించాలి? ప్రపంచంలో ఎన్ని పనులున్నా గురు పూర్ణిమ ఒక్కరోజు మాత్రం ఆ పనులన్నిటినీ కూడా పక్కకి జరిపి వాటన్నిటినీ పక్కన ఉంచి ఈ ప్రపంచంలో మన లోపల ఉండే అజ్ఞానం అనేటటువంటి తమో అంధకారాన్ని దూరము చేసినటువంటి గురువుని మనం సదా స్మరిస్తూ విస్మరించకుండా ఆయనని హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అర్చించుకొని అర్ఘ్యపాద్యాదులనిచ్చి పూజించుకొని నమస్కరించుకోవాలి. లేదండి మా గురువుగారు బ్రహ్మీభూతులయ్యారు, అయితే ఓ చిత్రపటం పెట్టుకోండి, ఆ చిత్రపటం దగ్గర కూర్చోండి, ఆ చిత్రపటం దగ్గర కూర్చొని గురువు ఇచ్చినటువంటి విద్యని జ్ఞానాన్ని ఒకసారి సంస్మరించుకోండి. ఓ గురుదేవా, నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చావు, నువ్వు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని ఆచరించేటటువంటి అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించి ఆ గురు పదపద్మాల దగ్గర చక్కగా వ్యాసుల వారిని సంసిద్ధం చేసుకొని గురు పూర్ణిమ రోజు బియ్యముతో మంటపం వేసి నిమ్మకాయలన్నింటినీ తీసుకొని వచ్చి సమస్తమైనటువంటి ఈ భూమండలంలో జ్ఞానానికి సంబంధించినటువంటి తత్వాలను అక్కడ ఆవహించి ఆ ఆవాహన చేసినటువంటి వాటి దగ్గర కూర్చొని గురువుకి షోడశోపచారాలతోటి పూజ చేసి ఆ పూజ మొత్తము పూర్తయి ఇది వ్యాస పూజ అని తెలుసుకొని ఎవరు పురాణపు గద్దె మీద కూర్చుంటారో, ఎవరు పురాణాలన్నిటినీ చెప్తారో ప్రధానంగా వాళ్ళ దగ్గర అహంకరించకుండా ఎవరైనా చెప్పనివ్వండి, శత్రువు మంచి మాటలు చెప్పినా ఆ గద్దెనెక్కి వాళ్ళకి సాష్టాంగం చేయాల్సిందే. అందుకే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ శ్లోకం చెప్పినటువంటి వారు సాక్షాత్తు వ్యాసుల వారు. ఆయన ఒక శిష్యుడు ఆయన కోసం వెతుక్కుంటూ కాశీ వచ్చాడు. అప్పటికి ఆయన మారువేషంలో కాశీలో సంచరిస్తున్నారు. ఎలా అయినా సరే నేను మారువేషంలో ఉన్న గురువుని పట్టుకోవాలి అని వెతుకుతూ ఉన్నాడు. అలా వెతికేటటువంటి సమయంలో ఈ నడుస్తున్నటువంటి మహానుభావుడు పక్క చిక్కిపోయి బలహీనంగా మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి వచ్చారా, మీరే వ్యాసులు అని గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. ఏం కావాలి నాయన? ఏమీ లేదండి, మా ఆబ్దీకము నాన్నగారిది ఉంది, మీరు రావాలి. తప్పకుండా వస్తానాయన అని చెప్పి ఆయన రావడం, వచ్చిన తర్వాత ఆబ్దీకం కావడం, 10 మంది సంతానం నీకు కలుగుతుంది అని అనుగ్రహించాడు. అప్పుడు ఆ శిష్యుడు అడిగాడు, అయ్యా వ్యాస మహానుభావ, ఓ భగవంతుడా, మేమందరం తరించాలి అంటే నిరంతరం నిన్ను పట్టుకోవడం కష్టమయ్యా, నిన్ను పట్టుకోవాలంటే మేమేం చేయాలి అన్నప్పుడు, నేను చెప్పేటటువంటి వాంగ్మయాన్ని ఎవరు ఒక వ్యాసపీఠం మీద కూర్చొని చెప్తారో వాళ్ళని నన్నుగానే భావించండి, ఎవరు ఈ శ్లోకం చెప్తారో వాళ్ళకి నేను చెప్పినటువంటి సాహిత్యం అంతా కూడా ద్యోతకమవుతుంది. అలాంటి వాడిని వ్యాసస్వరూపంగా భావించి పూజించి అర్చించి ఆయనని చక్కగా ఆయన చెప్పే 4 మాటల్ని తీసుకొని అనుగ్రహాన్ని పొందండి. వ్యాస పూర్ణిమ నాడు చక్కగా మంటపారాధన చేసుకొని ఆవాహన చేసుకొని స్వామివారికి ప్రత్యేకంగా, అందుకనే ఎంతో మహానుభావులై సాక్షాత్ శంకర స్వరూపులుగా చెప్పుకుండే చతురామ్నాయ పీఠాల్లోనూ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి జియ్యర్లు జియ్యంగార్ల దగ్గర కానివ్వు, అదే మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి తీర్థ సంప్రదాయంలో ఉండే మహానుభావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మిగతా సిద్ధాంతంలో ఎక్కడైనా ఇబ్బంది ఉందేమో, వ్యాసుల వారి దగ్గర ఎవరికీ ఇబ్బంది లేదు. వ్యాసుల వారిని ఖచ్చితంగా పూజించి తీరుతారు. కాబట్టి వాళ్ళే వ్యాసుల వారికి పూజ చేస్తున్నప్పుడు మనం ఆ గురువు ఈ గురువు అని వేరే గురువుల దగ్గరికి వెళ్ళకూడదు. రేపటి రోజున దీనిని వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాసుల వారిని మాత్రమే పూజించాలి.